రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనలపై నమ్మలేని నిజాలు విద్యార్థినుల ద్వారా బయటకు వస్తున్నాయి. గతంలో సూర్యాపేట గురుకుల కళాశాలలో అనేక అవినీతి అక్రమాల దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ శైలజ నడిబడక పద్ధతి విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును విద్యార్థినులు ప్రధానంగా తప్పుడు పడుతున్నారు. ప్రిన్సిపల్ శైలజ వ్యవహరిస్తున్న తీరును ఆ కళాశాల ఆర్ట్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అమోఘ మీడియా ముందు ప్రిన్సిపల్ శైలజ వ్యవహరిస్తున్న తీరును వివరించారు. గతంలో సూర్యాపేటలో అనేక అక్రమాలకు పాల్పడి అదేవిధంగా మద్యం బీర్ల సంఘటనలు బదిలీపై ఇక్కడికి వచ్చిన శైలజ ప్రిన్సిపల్ తీరు సరిగ్గా లేదని విద్యార్థినులు వివరించారు. తాను ఒక దళిత బిడ్డగా గ్రూప్ 1 అధికారిగా చలామణి అవుతున్న ఆమె వద్ద కొంచెం కూడా మానవత్వం లేదని విద్యార్థినులు వివరించారు. తాము కూడా దళిత విద్యార్థులమేనని 500 మంది విద్యార్థినులకు 20 కేజీల మటన్ వస్తే అందులో కొంత మటన్ తానే ఉంచుకొని చాలని భోజనం పెడుతుందని విమర్శించారు. మెస్ సరుకులు ఎన్నో మూట కట్టి వాహనాలు తరలిస్తున్న ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని విద్యార్థినులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫీజుల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా వివాహం జరిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు కట్నం ఎంత ఇచ్చారో అందులో సగం తమకు ఇవ్వాలని టార్చర్ పెడుతుందని విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ ప్రిన్సిపల్ శైలజకు మిగతా లెక్చరర్లు కూడా తోడుగా ఉంటారని, వారి ద్వారా డబ్బులు వేయించుకొని వారి ద్వారా ప్రిన్సిపల్ శైలజ తెలివిగా డబ్బులు తీసుకుంటుందని, విద్యార్థులను డబ్బుల కోసం బాగా ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే డబ్బులు రాక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థిని ఆమెగా చెప్పడం శోచనీయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూస్ సైతం కళాశాల వ్యవహార తీరు రాని నిధుల పట్ల నిలదీస్తూ విమర్శలు చేయడం శోచనీయం. ప్రిన్సిపల్ శైలజ వ్యవహార శైలిని తప్పుపడుతూ వందలాది మంది విద్యార్థులు షాద్నగర్ పట్టణానికి చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రిన్సిపల్ శైలజ తదితర సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ధర్నా జరిగింది. ధర్నా సందర్భంగా మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్న ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థినులు సైతం కానిస్టేబుల్ జ్యోత్స్నను జుట్టుపట్టి ఈడ్చుకొని వచ్చి చితకబాదారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న ఈ సంఘటనపై అన్ని వర్గాలు ఆరా తీస్తున్నాయి. ప్రిన్సిపల్ అరాచకాలకు మేమందరం బాధపడుతున్నాం. ఆమెకు బానిసలాగా అయిపోయినా మేము కాలేజ్లో అంతా. ఆమె మమ్మల్ని అయితే చాలా టార్చర్ చేస్తుంది, లంచాలు తీసుకుంటుంది, పిల్లల దగ్గర నుండి లంచాలు తీసుకుంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు మాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉన్నాయండి. ఒక 1-2 వీక్స్ లో అయితే మాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఫీ కట్టాలి అంటే ఏ కాలేజ్ లో లేదు, అసలు అది అయితే లేదు ఏ కాలేజ్ లో. ఈ కాలేజ్ లోనే విద్యార్థులందరూ కట్టుకుంటారు. పేరెంట్స్ గట్టిగా అడిగితేనేమో వాళ్ళ దగ్గర నుండి తీసుకోకండి పెళ్ళైన వాళ్ళ దగ్గర నుండి ఎగ్జామ్ రాయాలని 10,000 లంచం తీసుకుంటుంది. టీసీ తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి 3,000 టీసీ పిల్లలు తీసుకెళ్తున్నారండి. వాళ్ళ దగ్గర నుండి 3,000 నుండి 5,000 లాగా కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మాకు ఉంటాయి కదండి, అందులో దొంగతనంగా అన్ని తీసుకెళ్తుంది. కాలేజ్ లో మెస్ లో చాలా ఏమంటారు
ఒక్కరు మాట్లాడండి మీరు చెప్పైతే ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి 10 మంది పెళ్లి వెళ్ళాం వాళ్ళతో నేను మాట్లాడాను పది మంది వచ్చి మాట్లాడితే కరెక్ట్ పది మంది వచ్చి నేను మాట్లాడతాను 10 మంది ఎవరో కలవండి 10 మంది ఎవరో కలవండి వచ్చి డిమాండ్స్ ఏంటో చెప్తే 100 మంది వస్తే కాదు10 మంది వచ్చి మాట్లాడితే నాకు తెలుసు అలా చెప్పాలి 10 మంది రమ్మని ఒక టీంగా ఫామ్ అయి రావాలి లేదు వాళ్ళకి అర్థమవుతుంది చెప్పాలి ఒక టీంగా ఫామ్ అయి ఇస్తే నాకు తెలుసుకోవాలి వాళ్ళని బీట్ చేయాలి 10 మంది వేరే పని లేదా ఎందుకు తీశాను మీ సమస్య మాట్లాడుకోవడం అక్కడ రమ్మని చెప్పండి మేడం వాళ్ళు ఆడున్నారు వీళ్ళు మళ్ళీ ఆడ ఉండదు పోవద్దు అసలు వీళ్ళు మీరు అందరు ఇటు ఉన్నారు కదా వాళ్ళు ఇటు ఉండాలి మీ కంట్రోల్ ఉండాలి మాట అట్లా పోదన్నమాట కంట్రోల్ అంటే ఏంటి మీరే ఆడ ధర్నా చేస్తుంటే ఇక్కడ వచ్చి మాట్లాడతారు అట్లా కాదు నేను మిమ్మల్ని ఎందుకు తీసిన 10 మంది
మీకు సమస్య తెచ్చుకోవడం లేదు సార్ మీరు మాట్లాడితే కదా సార్ మాకు తెలిసేది. నేను ఏమంటున్నా 10 మంది మీ కంట్రోల్లో ఉంచాలి అక్కడ వాళ్ళని వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి ఇక్కడ రండి. నేను చెప్పేది నువ్వు కంట్రోల్ ఉంటావు, వాళ్ళ కంట్రోల్ ఉండరు. నీకు తెలియదా? మీకు అర్థమవుతలేదు. చెప్పు వాళ్ళకి చెప్పు. రమ్మనే నేను మాట్లాడడానికి ఫాయిదా ఉండదు. ఆడ పోతారు, ఉద్యమం చేస్తారు, ఇక్కడ వాళ్ళు అంటారు మేము 10 మంది వస్తామంటారు. అట్లా సిద్ధం అది పద్ధతి. ఫస్ట్ మీ తినాలంటే మీ కంట్రోల్ ఉండాలి కదా. మేడం కొన్ని సరుకులు కూడా తీసుకెళ్తున్నారు, సరుకులు కూడా బయటికి తీసుకెళ్తున్నారు. చెప్పండి పెట్టింది రికార్డింగ్. వర్కర్లు ఉంటారు, క్లాస్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటారు కదా, వాళ్ళే రికార్డ్స్ రాసుకోవాలి, వాళ్ళే ఇచ్చుకోవాలి. మా వస్తువు పోయిందన్నా వాళ్ళే కాపాడుకోవాలి, వాళ్ళదే బాధ్యత. మరి మేడం ఇవ్వలేదంట కదా? సెక్రటరీ మేడం ఇచ్చింది. ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఫోన్ బుక్గా ఉంటుంది ప్రతి స్కూల్లో, అందరికి డైరెక్ట్ కంప్లైంట్. మెయిల్ చేస్తే కూడా రెస్పాన్స్ అంటే అమ్మా కాలు వచ్చింది అక్కడ పెడుతున్నారు పిల్లలు. సార్ కొత్తగా వచ్చారు కృష్ణ. ఆల్రెడీ 44 లక్షలు చెక్ 10 రోజులు. మేడం ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందంటే 24కి వచ్చింది. ఈవినింగ్ 4:35కి అప్పుడు వచ్చి మాకు పేరెంట్స్ డిమాండ్ చేసేంత వరకు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. మాకు లెటర్ ఇవ్వండి మేడం, మేము వెళ్తాం. నో మేడం, నో వస్తున్నారు. నేనున్నాను, మేము కమిటీ మెంబర్స్, మేమే కమిటీ మెంబర్స్ అంటే మేమే వీళ్ళ సమస్యల మీద మాట్లాడి మాకు లెటర్ ఇవ్వండి, మేము ఇక్కడ నుండి కదులుతాము. మాకు లెటర్ ఇచ్చేంత వరకు జాయింట్ సెక్రటరీ మాట్లాడారు.
మాట్లాడు. మేము ఇప్పుడు నలుగురం వస్తున్నామండి. కమిటీ అంటే మేమే కమిటీ. నేను స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాను, వేలో ఉన్నాడు, ఇద్దరు వస్తున్నారు. అక్కడ కూర్చొని నేను సమస్యలు ఏమున్నాయో అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాం. అక్కడ ఇదేదో ఫస్ట్ నుంచి 1 మంత్ ఒక్కసారి ఒక ఆఫీసర్ వచ్చిన ఇంత ప్రాబ్లం రాకపోయింది సార్. ఎవరు వస్తలే కదా సార్, వస్తే చేసేది, ఎవరు రాకపోతే ఎవరికి చేయాలి? ఆర్డర్ పంపించే మార్నింగ్ నుంచి చెప్తే ఇప్పుడు వచ్చారు మేడం.